హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన తీరం చేరిన నావా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో 4వ భాగం మనం వినేద్దామండి. 2 రోజుల తరువాత, వాణి, ఇవాళ ఊర్లో పెద్దింటి ఆడవాళ్లు నిన్ను చూడ్డానికి వస్తానన్నారు 4 గంటలకి. కాస్త తయారవ్వు అంది అనసూయమ్మ. ఎవరు? నన్ను చూడడం ఎందుకు? అంది వాణి ఆశ్చర్యపడుతూ. నిన్ను కాకపోతే నన్ను చూస్తారా? కాబోయే కోడల్ని చూడాలని ఉంది, రమ్మంటారా అంటూ కరణం, ప్రెసిడెంటు, మనసుబ్బు, డాక్టర్ భార్య వగైరా అంతా కబురు చేశారు. కాదని ఎలా అంటాను? కాస్త కాఫీ, పలహారాలు కూడా తయారు చేయించు. ఆ బీరువాలో ఏదన్నా పట్టుచీర కట్టుకో ఆ వేళకి అంటూ పురమాయించిందావిడ. ఆ మధ్యాహ్నం 2 గంటలకి కిషోర్, రేణు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన వాళ్ళిద్దరినీ చూసి సంబరపడిపోయింది వాణి. రేణుని కౌగిలించుకున్నంత పని చేసింది. మేడ మీదకి తీసుకుని వెళ్ళింది. రేణు వినయంగా అనసూయమ్మ గారికి నమస్కారం చేసింది. రామ్మా, ఎప్పుడూ కనబడవు, బాగున్నావా? చదువు అయిపోయిందన్నమాట అంటూ దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా పలకరించింది. కిషోర్ కొన్నంత చనువు లేదు రేణుకి అని గ్రహించింది వాణి. వాణిని చూడ్డానికి ఊళ్ళో ఆడవాళ్లు వస్తున్నారన్న సంగతి రేణుక విని వాణిని పెళ్లి కూతురిలా బలవంతాన ముస్తాబు చేసింది. పద్మావతి బీరువా నుంచి పెద్ద బనారస్ చీర కట్టి మెడలో నగలు అలంకరించి పూలు కట్టిపెట్టి అట్టహాసంగా అలంకరించింది. వాణి వద్దంటూ మొహమాట పడుతుంటే, నీవు పెళ్లి కూతురుగా ఉండగా చూడలేం, ఇప్పుడు నా ముచ్చట కాదనకండి అంటూ పట్టుబట్టి అలంకరించింది. కిషోర్ని లాక్కొచ్చి చూపించింది. వాణి సిగ్గుతో ముడుచుకుపోయింది. కిషోర్ కళ్ళతో కళ్ళు కలవగానే తడబడిపోయింది. ఏమిటన్నయ్య అలా ఉండిపోయారిద్దరూ? ఏదో నీవే పెళ్లి కొడుకన్నంత సిగ్గుపడిపోతుంది అంటూ హాస్యవాడింది రేణు. ఇద్దరూ సిగ్గుపడ్డారు. కిషోర్ ఏమనకుండా వెళ్ళిపోయాడు గదిలో నుంచి. అనసూయమ్మ వాణి ముస్తాబు చూసి సంతోషించింది. 4 గంటలకి ఊళ్ళో పెద్ద కుటుంబాల ఆడవాళ్లు 10 మంది కట్టగట్టుకుని వచ్చారు. అనసూయమ్మ గదిలో పెద్ద తివాచీ పరిచి అందరినీ కూర్చోబెట్టారు. రేణు వాణిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. కాఫీ, పలహారాలు సీతమ్మ తీసుకొచ్చి అందించింది అందరికీ. మీ కోడలమ్మ చాలా బాగా పాట పాడతారంట కదండి, ఒక పాట పాడించండి వింటా అన్నారంతా. అనసూయమ్మ వాణిని పాడమంది. ఒక క్షణం ఉండండి అంటూ రేణు బయటికి పరిగెత్తింది. 2 నిమిషాల్లో కిషోర్ వీణ తీసుకొచ్చి వాణి ముందు పెట్టాడు. మీకోసమే ఈ వీణ బాగు చేయించి తీసుకొచ్చాను, ఈరోజు వీణ పాట కచేరీ వినిపించండి అన్నాడు. వాణి గాత్రం వల్ల వీణ వాయిద్యం ఇంపుగా ఉందో, వీణ కలవడం వల్ల వాణి గాయత్రంలో మాధుర్యం నిండిందో చెప్పడం కష్టమైంది ఆ రోజందరికీ. అంతా మైమర్చి వింటున్నారు. కింద కారు శబ్దం ఎవ్వరూ వినలేదు. రాజారావు వచ్చిన వైనం ఎవరికీ తెలియదు. పైనుంచి పాట వినరావడం విని రాజారావు ఆశ్చర్యంగా మేడెక్కి వచ్చాడు. యజమానిని చూసి పనివాళ్లు బిత్తరపోయి అయ్యగారు అనుకుంటూ చకచకా తప్పుకుని చల్లా చెదురయ్యారు. గుమ్మం దగ్గర కలకలం విని గదిలో నుంచి అందరూ అటు చూశారు. గుమ్మంలో నిలబడి గదిలో అందరినీ తీక్షణంగా చూస్తున్న రాజారావుని చూడగానే అందరూ ఒక క్షణం తెల్లబోయారు. వాణి చటుక్కున వీణ వదిలేసింది. అనసూయమ్మ గాబరా పడింది. రాజారావు మొహం చెట్లించి గంభీరంగా చూస్తూ గుమ్మంలో నుంచి తప్పుకున్నాడు. వెళ్ళొస్తామండి అంటూ ఆడవాళ్లంతా గబగబా వెళ్ళిపోయారు బయటికి. కిషోర్, రేణు వెళ్లాలో వద్దో తెలియనట్టు తొట్టుపడ్డారు. రాజారావు గంభీరంగా లోపలికి వచ్చి, ఏమిటిదంతా? ఈ గానా బజానాలేమిటి? సానికొంప ఇది అన్నాడు తీక్షణంగా. వాణి బిత్తరపోయి చూసింది. రాజారావు తీక్షణంగా కిషోర్ వంక, రేణు వంక చూసి తరువాత తల్లి వంక చూశాడు. అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు కఠినంగా. కిషోర్ చురుక్కున చూశాడు. ఏదో అనాలని నోరు తెరిచే లోపలే అనసూయమ్మ కాస్త తేరుకుని, ఎవర్రా అడ్డమైన వాళ్ళు? ఊర్లో ఆడవాళ్లు వాణిని చూస్తామని వచ్చారు. కిషోర్, రేణు వాణితో స్నేహం కలిసి ఈ పూటే వచ్చారు. వాణి బాగా పాడుతుందని అంతా పాడమంటే పాడింది అందావిడ కఠినంగా. ఊర్లో వాళ్ళ సంగతి కాదు. రాజారావు కిషోర్ వంక చూశాడు. అడ్డమైన వాళ్ళంటే మేమనేనేగా మీ అభిప్రాయం? రేణు కాస్త రోషంగా అంది. మీ దయవల్ల అంత గతి మాలిలేం మేము. కాస్త మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. అవమానం భరించలేక అంది రేణు. మర్యాద ఇవ్వవలసింది సరిసమానులకి వ్యంగ్యంగా అన్నాడు రాజారావు. ఏమున్నా లేకపోయినా పౌరుషానికి లోటు లేదు.
పొలం దున్నుకుంటూ బతికే వాళ్ళకి కూడా ఇంత అహంకారమా? అమ్మా, మీకు చాలాసార్లు చెప్పాను, ఇలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పనికిరావని. రాజారావు మొహం ఎర్రబరుచుకుని కఠినంగా అన్నాడు. అనసూయమ్మ ఏదో అనే లోపలే కిషోర్ ముందుకు వచ్చి, రాజారావు గారు, ఇక్కడికి రావడం పెద్దమ్మ గారి కోరిక మీదే వచ్చినా రావడం మా తప్పే, ఒప్పుకుంటున్నారు, క్షమించండి. అయితే ఒక సంగతి మరవకండి, పెద్దమ్మ గారి మొహం చూసి ఇన్నాళ్ళు బీడులా పడి ఉన్న మీ పొలాలన్నీ దున్ని తిండి గింజలు ఇచ్చాను. మాటలు వాడడం మాకు వచ్చు. పెద్దవారని అంటే డబ్బులో కాదు, వయసులో పెద్దవారని ఇదివరకు 1-2 సార్లు మీరు నోరు జారినా విని విననట్టు ఊరుకున్నాను. ఆత్మాభిమానం మాకు ఉంటుందన్నది మీరు మరిస్తే తర్వాత పరిణామానికి నేను బాధ్యుణ్ణి కాను. సూటిగా తీక్షణంగా చూస్తూ కఠినంగా అని, పదరేడు వెళ్దాం, పెద్దమ్మగారు వస్తాను అంటూ వాణి వంక ఒకసారి చూసి తొందరగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రేణు వాణి వంక స్నేహపూర్వకంగా చూసి చేయి నొక్కి కళ్ళతోనే విట్కోలు చెప్పి రాజారావు వంక తిరస్కారంగా చూస్తూ విసవిస బయటికి వెళ్ళిపోయింది. రాజారావు మొహం కోపంతో అవమానంతో ఎర్రబడింది. అక్కడే నిలబడి భయంగా బితుకు బితుకుమని చూస్తున్న వాణిని చూశాడు. అతని కళ్ళు అనుమానంగా వాణిని ఆపాదమస్తకం పరీక్షించాయి. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఈ చీర, ఈ నగలు నీవేనా? ఇవెక్కడివి నీకు? తీక్షణంగా అడిగాడు. వాణి అతని రూపానికి, ఆ తీక్షణతకి బెదిరిపోయింది. నోరు తడారిపోయింది. జవాబు చెప్పలేని దానిలా గుటకలు మింగింది. వాణి నిస్సహాయంగా అనసూయమ్మ గారి వైపు చూసింది. నేనే కట్టుకోమన్నాను. ఊళ్ళో వాళ్ళు చూడ్డానికి వస్తారంటే వాణికి మంచి చీర లేకపోతే తీసి కట్టుకోమన్నాను. ఈసారి ఆవిడ మొహంలో కూడా కాస్త బెదురు కనిపించింది. రాజారావు క్రోధావేశాలతో తల్లి వంక చూసి తరువాత వాణి వంక చూసి, వెళ్ళు, ముందు అవి విప్పు, ఆ బట్టలతో మరు క్షణం ఉండడానికి వీల్లేదు, వెళ్ళు హుంకరించాడు. వాణి పరిగెత్తనట్టే తడబడుతూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. వెళుతూ ఉంటే వెనకాల నుంచి, నేను ఇదివరకే చెప్పాను ఆ బట్టలు తగలబెట్టమని, అయినా నాకు ఇష్టం లేదని తెలిసి వాణికి కట్టుకోవడానికి ఇస్తారా? నా మాటంటే ఎంత నిర్లక్ష్యం! కన్నతల్లి అయ్యి నన్ను అవమానించడానికి ప్రయత్నించడం సహించను. మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు. తల్లి అన్న గౌరవం లేకుండా కఠినంగాని విసుసా గదిలో నుంచి వెళ్ళిపోవడం వాణి వింది. ఆమె గుండెలు దడదడలాడాయి. అతని కోపం చూసి గదిలోకి వెళ్ళి వంటిని పాము చుట్టుకున్నట్టు గబగబా చీర విప్పేసింది. ఆమె గుండెదడ ఇంకా తగ్గలేదు. వాణి మనసంతా దిగులతో నిండిపోయింది. పాలిపోయిన మొహంతో బెంగగా గదిలో కూర్చుంది. ఓ అరగంట తరువాత రాజారావు వాణి గదిలోకొచ్చాడు. వాణి దిగ్గున లేచి నిల్చుని భయం భయంగా చూసింది. వాణి చీర మర్చి ఉండడం, నగలు లేకపోవడం చూసి సంతృప్తి పడిన వాడిలా వాణి వంక పలకరింపుగా నవ్వాడు. వాడిపోయిన వాణి మొహం వాణిని చూసి, కోపం వచ్చిందా అలా అన్నానని? నీవెప్పుడు ఆ చీరలలో కనపడకు. నీకు చీరలు కావాలంటే 1,00,000 కొంటాను. రేపే తిప్పిస్తాను. ఎన్ని కావాలి? దర్పంగా అడిగాడు. వాణి అక్కర్లేదన్నట్టు తలాడించింది. ధైర్యం చిక్కపట్టుకుని రాజారావు వంక చూడకుండానే, ఇంకెందుకు, మీరొచ్చారు, రేపు నేను వెళ్ళిపోతాను అంది గబగబా. రాజారావు కాస్త ముందుకు వచ్చి మొహం ప్రసన్నంగా మార్చుకుని, అదేమిటి, నేను రాగానే వెళ్ళిపోతానంటావు? నీకోసం పనులు తొందరగా చేసుకుని 3 రోజులు ముందొచ్చాను తెలుసా? నవ్వుతూ అని వాణి భుజం మీద చెయ్యేశాడు. వాణి ముడుచుకుపోయింది. అది సిగ్గు వల్లో అయిష్టత వల్లనో ఆమెకే తెలియదు. ఆమెకు తెలియకుండానే అతని నుంచి దూరం జరిగిపోయింది. ఎలా ఉంది ఇక్కడ నీకు? బాగుందా? ఏం చేశావిన్నాళ్ళు అన్నట్టు కిషోర్ వాళ్ళు ఎలా తెలుసారు నీకు? అంత ప్రసన్నంగా ఉన్న అతని మొహం కిషోర్ ప్రసక్తితో అప్రసన్నంగా మారింది. కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ అడిగాడు. వాణి బితుకు బితుకుమని చూసింది. వాణి తప్పదన్నట్టుగా ఆ రాత్రి కిషోర్ బండిలో రావడం, అలా పరిచయం అవడం మాత్రం చెప్పింది. తను కిషోర్ వాళ్ళ ఊరు వెళ్ళినట్టు చెప్పలేదు. వాడు మహా పొగరబోతు. వాడి చెల్లెలు అంతకంటే పొగరిది. వాళ్లతో నీ పరిచయం, స్నేహం నాకు ఇష్టం లేదు. నీవెప్పుడు వాళ్లతో మాట్లాడకు, శాసిస్తున్నట్లే అన్నాడు మొహం గంటు పెట్టుకుని. వాణి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఊరుకుంది. వాణి అప్రశ్నంగా ఉండడం చూసి, కూర్చో, ఎందుకలా నిల్చున్నావు అన్నాడు. వాణి అయిష్టంగానే అతని పక్కన అంటీ అంటకుండా సోఫాలో ముడుచుకుని కూర్చుంది. నా గది అంతా సర్దినట్లుంది, తుడిచి బాగు చేశాను. నీవే సర్దావా? పనివాళ్లంతా ఎందుకన్నట్టు? నీవలా పనివాళ్లతో కలిసి చేస్తే వాళ్ళకి లోకమైపోతావు. మేం జమీందారులం అన్నది మర్చిపోకు. నీవు నాకు కాబోయే భార్యవి తెలుసా?
నీ పాత అలవాట్లు అవి మారి కాస్త దర్జాగా ఉండడం నేర్చుకో అన్నాడు దర్పంగా. తన ఇల్లు బాగు చేస్తే సంతోషిస్తాడనుకున్న వాణి అతను అంత దర్పంగా తమ గొప్పతనం చూపిస్తూ తన లేమితనాన్ని ఎత్తి చూపించడంలో ఆమె మనసు కృంగిపోయింది. వాణి మొహం వాడిపోవడం చూసి రాజారావు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని అవిరామంగా వీణ వాయించినట్లు వేళ్ల మీద ఘాట్లల్లా పడిన వాతరిని చూస్తూ, చూడు, ఈ చేతులు ఆ పాడు వీణ వాయించి ఎలా తయారయ్యాయో, ఇక మీదట ఈ చేతులకి విశ్రాంతి ఇయ్యి అంటూ వాణిని మరింత దగ్గరకు లాక్కున్నాడు. అతని కౌగిలిని విడిపించుకుని చిటక్కున లేచి నిలబడింది. వాణి రాజారావు నోటి నుంచి విస్కీ సిగరెట్ కలిసిన వాసన వెగుటుగా అనిపించింది. ఛీ, ఏమిటిది? దయచేసి వదలండి, ముందు నన్ను వదలండి అంది కటువుగా. ఆమె కళ్లల్లో తిరస్కారానికి, ఆమె గొంతులో కఠినత్వానికి అహంకారం దెబ్బతిని అప్రయత్నంగానే ఆమెను వదిలేశాడు. ఇలా ఎప్పుడూ చేయకండి, నాకిష్టం లేదు. వాణికి కోపంతో, నిస్సహాయతతో, అవమానంతో కళ్లల్లో నీళ్లు గిర్రన తిరిగాయి. చటుక్కున గదిలో నుంచి బయటకు పరిగెత్తింది. ఆ రాత్రంతా వాణి నిద్రపోలేదు. మాటిమాటికి రాజారావు స్పర్శ గుర్తుకు వచ్చి జుగుప్సతో ఆమె మనసు నిండిపోయింది. ఈ మనిషిని ఎలా భరించడం, ఈ పెళ్లి చేసుకోవడం ఎలా? దిగులుతో, బెంగతో ఏం చేయాలో తోచని స్థితిలో రాత్రంతా జాగారణం చేసింది వాణి. కనీసం రేపు వెళ్ళిపోవాలని ఏదో వంక చెప్పి అని నిశ్చయించుకుంది. ఉదయం 9 గంటల వేళ వాణి వంటగదిలో ఉంది. రాజారావు ఇంకా నిద్రలేవలేదు. అమ్మగారు, మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు పనివాడు. వాణి గుండె జల్లుమంది. కొంపదీసి కిషోర్ కాదు కదా అనుకుంది. ఎవరు అంది ఆశ్చర్యంగా. మీ తమ్ముడు గారంట అన్నాడు. వాణి మరింత ఆశ్చర్యపోయింది. సత్యం ఎందుకు వచ్చాడు చెప్పమా, ఏం జరిగిందో? వాణి ఆరాటంగా ముందు హాల్లోకి వచ్చింది. సత్యం, ఏమిట్రా ఇలా వచ్చావు, ఏం జరిగింది గాబరాగా అడిగింది హాల్లోకి వస్తూనే. ఏం లేదక్కా, మరేం కంగారు పడకు, చిన్న పని ఉండి. ఏం లేదక్కా, ఓ మంచి పేపర్ ఏజెన్సీకి అవకాశం వచ్చింది. ఇది వరకటి ఏజెంటు మానుకున్నాడట. అతని స్థానంలో ఆ పేపర్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. దానికి ధరవతుగా ముందు 2,000 కట్టాలి. ఆ డబ్బు కడితే నెలకి అన్ని ఖర్చులు పోగా 300-400 మిగులుతాయి. ఎవరి మీద ఆధారపడకుండా అమ్మ వాళ్ళని చూసుకోగలను. అమ్మ ఈ సంగతి విని ఎలాగైనా ఈ 2,000 రాజారావు గారిస్తే ఇక ఆయన మీద మనం ఆధారపడనక్కర్లేదు. ఈ ఒక్కసారి సాయం చేయమని అడుగు. వాణి అక్కడే ఉంది, వెళ్ళి అడుగు అంటూ పంపింది. నీవెలాగైనా ఆయనతో చెప్పి ఈ డబ్బు ఇప్పించాలక్క. ఇంకా 2 రోజులే టైం ఉంది అన్నాడు సత్యం ఆరాటంగా గబగబా. 2,000 అంది వాణి. అమ్మో, ఒక్కసారి 2,000 ఎలా అడగడం? ఇంకా పెళ్ళన్నా కాకుండా 2,000 ఎలా అడగనరా అంది మొహమాట పడుతూ ఇబ్బందిగా. ఆలోచించగా సత్యం చెప్పిందే నిజమే. 2,000 ఇచ్చేస్తే ఇక తనకు వాళ్ళను గురించి నేను నిశ్చింత. కానీ రాజారావుని ఎలా అడగడమో, అడిగితే ఏమంటాడో, ఏ మూడ్లో ఉంటాడో, ఇవ్వకపోతే అడిగి లేదనిపించుకోవడం ఎంత చిన్నతనంగా ఉంటుంది. చివరికి అనసూయమ్మ గారి ముందు అడుగుదామనుకుంది వాణి. సత్యాన్ని అనసూయమ్మ గారి దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేసింది. అలాగా, కూర్చోబాబు. వాణి ఉదయమే బయలుదేరొచ్చినట్లున్నాడు, కాఫీ పలహారాలు పెట్టు అంటూ అతిథి మర్యాదలు జరిపింది. ఏం బాబు ఇలా వచ్చావు, వారం రోజులకి అక్క మీద బెంగ పట్టిందా అంది అభిమానంగా. లేదండి, చిన్న పని మీద వచ్చాను అంటూ వాణి వైపు చూశాడు చెప్పమన్నట్టు. వాణి చాలా మొహమాట పడుతూ, ఇబ్బంది పడుతూ, సిగ్గుపడుతూ సత్యం రాకకి కారణం వివరించింది. ఆహా, అలాగా, పోనీలే, మీ కుటుంబానికి ఏదో ఆదరవు ఏర్పడుతుంది. రాజా లేచాక నేను అడుగుతాను, అబ్బాయికి కాఫీ పలహారాలు పెట్టు అందావిడ. వాణి గుండెల మీద నుంచి బరువు దింపినట్లయింది. కృతజ్ఞతతో భక్తిగా ఆమె వంక చూసి తమ్ముడిని తీసుకుని కిందకి వెళ్ళింది. సత్యానికి కాఫీ టిఫిన్ ఇచ్చి కింద పని చూసుకుని అనసూయమ్మకి హార్లిక్స్ తీసుకుని వెళ్ళింది. ఆవిడ గది దగ్గరికి రాగానే రాజారావు గొంతు విని అప్రయత్నంగానే ఆగిపోయింది. నాకు తెలుసు, ఇలాంటి దరిద్రగొట్టు సంబంధాలు చేసుకుంటే ఇలా పీక్కు తింటారని. పెళ్లి కాకముందే ఇలా ఇంటి మీదకి వచ్చి 2,000-3,000 అడిగారంటే తరువాత ఎలా పీక్కు తింటారో. వీళ్ళ కోసం 1,000 మూటలు కట్టు కూర్చున్నారా? రాజారావు గొంతు తీవ్రంగా ఉంది. వాణి ముఖం మెర్రబడిపోయింది. కాస్త నెమ్మదిగా మాట్లాడు, వాణి వింటే బాధపడుతుంది. లేనింటిదని తెలిసి చేసుకోవడానికి సిద్ధపడి ఇప్పుడు ఇలా అనడం బాగుండదు. ఆ డబ్బేదో ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా, ఆ మాత్రం సహాయం చేయడంలో తప్పులేదు. వాణి సంతోషిస్తుంది. మంచి పిల్ల, పాపం వాళ్ళని ఆదుకోవాలని ఏ ఆడపిల్లకుండదు.
నీవు కాస్త ఉన్నవాడివి గనుక సాయం చేస్తావని ఆశపడి అడిగారు అనసూయమ్మ అంటుంది. వాణికి అవమానంతో ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకినట్లయింది. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు తన గురించి. డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉండదనుకున్నాడా? అయినా తమదే తప్పు. ఛీ, డబ్బు అడగడం ఎంత పొరపాటు అయింది. అక్కర్లేదు, అడుక్కునైనా తింటాం గాని ఈయన గారి సహాయం అక్కర్లేదు. వాణి ఉడికిపోతున్న మనసుతో ఉక్రోషంగా అనుకుని సత్యాన్ని వెళ్ళిపోవాలని విసురుగా వెనక్కి తిరిగింది. ఆ అమ్మాయి మొహమాట పడి నన్ను అడగమంది. ఆ డబ్బు ఇస్తే బాగుంటుందని నా సలహా. ఆ పైన ఇష్టం ఆవిడ విరక్తిగా అంది. రాజారావు హూ అని గదిలో నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే వెనదిరిగిన వాణిని చూసి ఒక క్షణం గతుక్కుమన్నాడు. తన మాటలు విందేమో. వినని తనకేం భయమా? అంతలోనే అహం అడ్డురాగా అనుకున్నాడు. వాణి, ఒకసారి గదిలోకి రా అన్నాడు. రాజారావు ముఖం చూసేసరికి ఏదో అందామనుకున్న నోట్లో నుంచి మాట ఊడి రాలేదు వాణికి. అప్రయత్నంగానే అతని వెనక అడుగులు వేసింది గదిలోకి. అమ్మ చెప్పింది, చూడు వాణి, ఈసారికి ఎలాగో ఇస్తాను. ఇక ముందు ఇలా అస్తమాను 100 1000 తే అంటే బాగుండదు. మన దగ్గర ధనరాశులు ఉన్నాయని అనుకోవద్దు. సరే, ఏదో ఎలాగో ఉద్యోగం వేద్దామనుకున్నాను. దాని బదులు ఈసారి ఇస్తున్నాను. వాణిని సంతోషపెట్టడానికి చాలా ఉదారంగా అన్నాడు. అతని మాటలలో దర్పం, అహంకారం, తన వారి పట్ల చూపిన న్యూతన భావం చూసేసరికి వాణికి ఆ డబ్బు వద్దని తిరస్కరించాలన్నంత ఆవేశం వచ్చింది. మరుక్షణం ఏదో వివేకం మేల్కొల్పినట్టు అతి ప్రయత్నం మీద నోటిని అదుపులో పెట్టుకుంది. రాజారావు బీరువాలో నుంచి డబ్బు తీసి వాణి దగ్గరికి వచ్చి చేతిలో నోట్లు వాణి మొహం ముందు ఆడిస్తూ, మరి డబ్బిస్తే నాకేమిస్తావు నీవు? విలాసంగా నవ్వి దగ్గరికి వచ్చి వాణి 2 భుజాలు గట్టిగా పట్టుకుని ఒక ఉదుటున దగ్గరికి లాక్కుని పెదాలు అందుకోబోయాడు. ఆ క్షణంలో వాణికి ఎక్కడ లేని అసహ్యం వేసింది. అంటే నా శరీరం మీకు అప్పగించాలన్నమాట, నా ఖరీదు 2000 అన్నమాట, నా మీద మీకున్న అభిప్రాయం ఇంతేనన్నమాట అనుకోనంత కటువుగా అంది వాణి తిరస్కారంగా తీక్షణంగా చూసి. దయచేసి వదలండి నన్ను. చిన్నపిల్లని ఆశ పెట్టినట్లు డబ్బుతో నన్ను బంధించాలని దయచేసి ఎప్పుడూ చూడకండి. అలా మీ నుంచి ఆ డబ్బు ఆశించాను. ఆ అవసరమూ లేదు. అంతకి దిగజారలేదు నేనింకా. మీ డబ్బు మీ దగ్గరే ఉండనియండి. పెళ్ళయ్యే వరకు నాకు ఇలాంటివి ఇష్టం లేదు. దయచేసి నన్ను వదలండి వాణి తీవ్రంగా అంటూ అతని చేతుల్లో నుంచి తప్పించుకుని విసురుగా కిందకి వెళ్ళిపోయింది. రాజారావు మొహం తెల్లబడింది. ఆ తిరస్కారం, ఆ అవమానం సహించలేకపోయాడు. పాలిపోయిన మొహం రక్తం పొంగినట్లు ఎర్రబడింది. చేతిలో నోట్ల వంక వాణి వెళ్ళిపోయిన గుమ్మం వంక చూస్తూ ఆవేశపడ్డాడు. ఎక్కడికి వెళ్తుంది? మరో నెలలో పెళ్ళయ్యాక అప్పుడు చూపించాలి తన తడాక. గర్వంగా తలగిరేశాడు రాజారావు. తమ్ముడి భవిష్యత్తు, కుటుంబ ఆధారం వీటన్నిటినీ మించి తన ఆత్మాభిమానాన్ని వెల్లడించగలిగినందుకు వాణి సంతోషపడింది. ఆ ఆవేశం, ఆ సంతోషం హాలులో ఆరాటంగా ఎదురుచూస్తున్న సత్యాన్ని చూడగానే సగం తగ్గిపోయింది. ఏమన్నారక్క? ఇస్తామన్నారా? ఇచ్చారా? ఆరాటంగా అడిగాడు సత్యం. ఒరేయ్, ఆ పాపిష్టి డబ్బు మనకక్కర్లేదు. నీవు కూలి పని చేసుకుంటే ఇంతకంటే ఆత్మగౌరవంతో బతకగలం. వీళ్ళని దేవిరించుకునే కంటే అదేనయ్యో. ఎక్కడన్నా అప్పు దొరుకుతుందేమో చూడు, నెమ్మదిగా తీర్చుకోవచ్చు. లేదంటే మానుకో, అంతే ఉద్రేకంగా అంది వాణి. సత్యం పాలిపోయిన మొహంతో, ఇవ్వనన్నారా? పోనీ ఆయన్నే అప్పుగా ఇమ్మని అడగకపోయావా? నెమ్మదిగా తీర్చుకుంటాం అని చెప్పు ఆశగా చూశాడు. చెబుతుంటే నీకు బోధపడదేవరా? ఆయన్ని అడగడం కంటే అడుక్కోవడం మంచిది. ఊరికే 10 సార్లు అడక్కు వెళ్ళు. నేను ఇంకేం చెప్పలేను. ఎవరి మీద చూపలేని నిస్సహాయతలో ఉక్రోషం తమ్ముడి మీద చూపించుతూ విసుగ్గా విదిలించింది. సత్యం చిన్నపోయిన మొహం చూసేసరికి వాణికి జాలి కలిగింది. రాజారావునికి స్పర్శే భరించలేకపోతుంది. ఈ పెళ్లి చేసుకుని కాపురం ఎలా చేయడం? కాబోయే భర్త అంటే కలగవలసిన మధుర భావాలు కలగకపోగా ఏదో అసహ్యం. అదే కిషోర్ ఆ రోజు చేయి పట్టు. అయితే వెళ్ళిపోతానక్క, ఇంకా ఎందుకిక్కడ అన్నాడు సత్యం. వాణి ఆలోచనల మధ్య నుంచి ఉలిక్కిపడి చూసింది. కిషోర్? కిషోర్ ఏమైనా సహాయం చేయగలడేమో. అప్పుగా తీసుకుని నెమ్మదిగా ఇస్తామంటే ఇయ్యగలడేమో. తను కోరితే అతని దగ్గర లేకపోయినా పోనీ అడిగి చూస్తే తప్పేముంది? ఆ ఆలోచన రాగానే, చూడు సత్యం, ఇక్కడ ఇయ్యమని అడిగి లాభం లేదు, కానీ పక్క ఊర్లో తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళు తప్పకుండా ఈ సహాయం చేస్తారు. నేను ఉత్తరం రాసిస్తాను, తీసుకెళ్లి చూపించు.
వాణి తమ్ముడికి కిషోర్ ఇంటి గుర్తులు అంతా బోధపరిచి అప్పటికప్పుడు కిషోర్ పేరున ఉత్తరం రాసి సత్యాన్ని పంపేసింది, మళ్ళీ ఇటు రావద్దని చెప్తూ. ఆ మధ్యాహ్నం భోజనాల సమయంలో జరిగిన మరో సంఘటన అసలే అసంతృప్తితో అవమానంతో బాధపడుతున్న వాణి మనసు మీద బాగా దెబ్బతీసింది. రాజారావు మూడసలే బాగోలేదేమో. భోజనానికి కూర్చుంటేనే ప్లేట్లో పదార్థాలు చూసి వంట అయ్యారు మీద విరుచుకుపడుతూ, నీకు చెత్త కూరలు పచ్చళ్ళు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఈ వెదవ వంకాయ తప్ప మరొకటి లేదా? నేను తిననని తెలీదా? ఎగిరాడు. అయ్యార్ టేబుల్కి కాస్త దూరంలో నిలబడిన వాణి వంక ఓ వంకర చూపు విసిరి వాణి మీద కోపం తీర్చుకునే అవకాశం దొరికినందుకు సంతోషించి, నాదేముంది, అమ్మగారు ఏం వండమంటే అది వండాను, నేనే అయితే ఎందుకు చేస్తాను అన్నాడు. వాణి గతుక్కుమంది. రాజారావు ఈ కూర తినడన్న సంగతి వాణికి తెలీదు. వంటతను చెప్పలేదు. అసలే వాణి మీద కోపంగా ఉన్న రాజారావు వాణి మీద దెబ్బతీసి కసి తీర్చుకోవాలి అనుకున్నాడు. జమీందారీ ఇంటి వ్యవహారాలు అమ్మగారికేం తెలుసు? ఆవిడింట్లో మాదిరి కూరుంటే పప్పు అక్కర్లేదు అనే రకం కాదు మా అలవాటు. ఈ హోదా, ఈ సంపాదన అంతా కావాల్సింది తినడానికే. లేని వాళ్ళలా ఒక కూరతో గడుపుకోవాల్సిన అవసరం మాకు లేదు. పంతులు, వంట విషయంలో ఎవరి పెత్తనం అక్కర్లేదు. ఇదివరకు మాదిరే చెయ్యి. హేళనగా వాణి వంక చూసి విసురుగా కూర ప్లేట్లు తోసేసి పెరుగు వేసుకున్నాడు రాజారావు. వాణి ముఖం అవమానంతో నల్లబడింది. అయ్యర్ ముందు అంత అవమానం దిగమింగడం ఆమె వశంలో లేకపోయింది. రోషంగా తలెత్తి సూటిగా రాజారావు వంక చూస్తూ, జమీందారీ వంశం అంటే ఇంతంత వండుకొని పారేసుకోవాలి అని తెలియక, దుబారా సహించలేక చెప్పిన మాట నిజమే. ఇంటి యజమానురాలు అవసరం లేకుండా వంటవాడే అన్ని చక్కబెట్టుకుంటే నన్నెందుకు రమ్మన్నట్టు? ఈ పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? కాబోయే భార్యని నౌకర్లు ఎదుట అవమానిస్తే ఆ అవమానం మీది కానీ నాది కాదు అన్న నిజం గుర్తించండి. వాణి చటుక్కున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పటికప్పుడు తన మీద దెబ్బతీస్తున్న వాణి మాటలకి మరోసారి రాజారావు మొహం నల్లబడింది. వాణి గదిలో పక్క మీద వాలిపోయి ఎగిరిపడుతున్న గుండెలతో ఆవేశంగా అనుకుంది. పెళ్లి కాకముందే ప్రతి క్షణం గండంలా తయారైతే తరువాత పెళ్లి కాకపోతే పాఠాలు చెప్పుకుంటూ కల్లో గంజో తాగి మనశ్శాంతితో బతకొచ్చు. ఈ ఐశ్వర్యం వద్దు, ఈ అవమానాలు వద్దు. తల్లి తిట్టినా సరే ఒప్పుకోలేదు. తను ముందు ఇక్కడి నుంచి రేపు ఉదయమే బయటపడాలి. ఇక్కడే రాజారావుతో తను వెళ్ళిపోతున్నట్టు చెప్పేయాలి. వాణి ఆవేశంగా లేచి రాజారావు గదిలోకి వెళ్ళింది. రాజారావుకి భోంచేసి పడుకోవడం అలవాటు. వాణి వెళ్లేసరికి తలుపులు లోపల వేసి నిద్రపోతున్నాడు. ఈలోగా అనసూయమ్మ గారితో చెప్పడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. వాడిపోయి ఉన్న వాణి మొహం చూసి కింద జరిగిన సంగతి సీతమ్మ ద్వారా విన్న అనసూయమ్మ గారు నిట్టొచ్చింది. రేపు నేను వెళ్ళిపోతానండి, ఇంకా ఈ పూట ఆయనతో చెప్పి వెళ్ళిపోతాను అంది వాణి ముభావంగా. ఇంత నెమ్మదస్తురాలైన అమ్మాయి మనసు నొప్పించిన కొడుకుని ఆవిడ మనసు క్షమించలేకపోయింది. అయినా వాణి ముందు కొడుకును ఏమీ అనలేక, చూడవాణి, ఇందాక వాడు అన్నదానికి బాధపడుతున్నావా? అది వాడి తత్వమే. అది ఆయన తత్వం అయితే ఎంత లేనింటి దాన్నైనా ఆ అవమానాలన్నీ సహించాలంటారా? కళ్ళ నీళ్లు నిండిపోగా విసురుగా అంది వాణి. అనసూయమ్మ నిట్టొచ్చింది. వాడి మనసులో విరక్తి పసిగట్టింది. రాజారావు అహంకారంతో వాణి లాంటి పిల్లని దూరం చేసుకుంటే ఇక జన్మలో కొడుక్కి పెళ్లి కావడం ఉత్తమాట అని ఆవిడికి తెలుసు. అయినా పెళ్ళైనా కాకముందే అంత దూకుడుగా ప్రవర్తించిన అతని తీరుని సమర్థించలేక, వాణికి నచ్చజెప్పలేక ఇబ్బంది పడింది. వాణి, నీవు రాజా కోసం కాకపోయినా నా కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్టలు గుర్తుంచుకునైనా ఇదంతా మనసులో పెట్టుకోకుండా మరో 15 రోజుల్లో కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. కోడలిగా అప్పుడు నీ హక్కులన్నీ ఎవరూ కాదనలేని స్థానం వస్తుంది. రాజాని దారిలో పెట్టుకోవడం నీ చేతిలో పని. అన్నీ సర్దుకుంటాయి. దిగులు పెట్టుకోవద్దు. పెద్దదాన్ని నా మాట మన్నించు అంది ప్రాధాయపడుతున్నట్లు. అలాంటి ఆవిడతో ఏమీ చెప్పలేక మౌనంగా వాణి గదిలో నుంచి వెళ్ళిపోయింది. రాజారావు కోపం కాస్త తగ్గాక వాణి పట్ల తన ప్రవర్తన సమంజసంగా లేదేమోనన్న భావం తలెత్తింది. ఇంకా పెళ్ళైనా కాకముందే తామిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు తలెత్తాయేమిటి అనిపించింది. రాగానే ఆ కిషోర్ వాళ్ళు రావడం, వాణి ఆ పద్మావతి చీరలో కనపడడం, తరువాత వాణి తమ్ముడు రావడం, వాణి తన కోరికను నిరాకరించడం, ఆ తరువాత వంటవాడి దగ్గర అన్నీ తలుచుకుంటే తను దురుసుగా ప్రవర్తించి వాణి మనసు నొప్పించలేదు కదా అన్న అనుమానం చోటు చేసుకుంది అతని మనసులో. పెళ్ళయ్యాకైతే చచ్చినట్లు గతిలేక ఊరుకునేదేమో గాని పెళ్ళైనా కాకుండా
తన ప్రవర్తన చూసి వాణి ఏమనుకుంటుందో, ఆమె మనసు మార్చుకోదు కదా అన్న జంకు కలిగింది ఆలోచిస్తుంటే. వాణి మనసు మార్చుకుని పెళ్లి నిరాకరిస్తే అంతకంటే అప్రతిష్ట తనకి మరొకటి ఉండదు. అతనిలో వివేకం మేల్కొని మందలించింది. కనీసం పెళ్ళయ్యే వరకైనా వాణిని ప్రసన్నరాలిగా చేసుకోవాలి. రాజారావు మనసు మెత్తబడింది. ఆలోచన మధ్య హఠాత్తుగా మరో సంగతి గుర్తొచ్చింది అతనికి. మర్నాడు అతని స్నేహితులు 4 వస్తున్నారు. లంచ్, డిన్నర్, మందుపాటి, పేకాట, అప్పుడప్పుడు ఇలా రోజంతా గడపడం అలవాటు. వాళ్ళ పెళ్లి నిర్ణయం అయినట్లు విని పెళ్లి కూతురు ఇక్కడే ఉందని విని చూస్తామన్నారు. వాణి ఇప్పుడు కోపంగా ముభావంగా ఉంటే బాగుండదు. అందుకైనా లేవగానే వాణిని ప్రసన్నరాలిని చేసుకోవాలి అనేదే రాజారావు ఆలోచన. నేను రేపు ఉదయం మా ఊరు వెళ్ళిపోతాను. రాజారావు లేచాక టీ పట్టుకెళ్లే వంకతో రాజారావు గదిలోకి వెళ్ళింది వాణి. టీ బల్ల మీద పెట్టి తల వంచుకుని ముభావంగా అంది. రాజారావు ముఖం ప్రసన్నంగా మార్చుకుని, అదేమిటి అలా తొందరపడిపోతున్నావు, వెళుదుగానిలే అన్నట్టు, రేపు మా ఫ్రెండ్స్ కొందరు నిన్ను చూడాలని వస్తున్నారు. నీ వెళ్ళిపోతే ఎలా, వెళ్దూగానిలే ఎల్లుండి నవ్వుతూ అంటున్న రాజారావుని వింతగా చూసింది వాణి. అంతవరకు జరిగింది మరిచి 2 గంటల క్రితం అంత దురుసుగా ప్రవర్తించిన అతను ఏం జరగనట్లు నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ నవ్వు వాణికి ఆనందాన్ని ఇవ్వలేదు సరిగదా, అదో రకం విముఖత కలిగించింది. ఏం జవాబు ఇవ్వాలో క్షణం తట్టలేదు. వాణి, రేపు మా ఫ్రెండ్స్ భోజనాలు పలహారాలు అన్నీ ఇక్కడే చేస్తారు. కాస్త అన్నీ బాగా చేయించాలి. మీ ఫ్రెండ్స్ వస్తే నేను చేసేదేముంది, అన్నిటికీ పనివాళ్ళున్నారు. ఇన్నాళ్ళుగా జరగలేదా, ఇంటికి వెళ్లాల్సి వస్తుంది కాస్త అంది రాణి. వెళ్ళొచ్చెల్లుండి, కారులో పంపిస్తాగా, రేపుండు. వాళ్ళు వస్తామని అన్నాక నీవు లేకపోతే బాగుండదు. రాజారావు ఎంత ప్రయత్నించినా గొంతులో అసహనం తొంగి చూసింది. వాణి ఎంతకంటే గట్టిగా కాదనలేకపోయింది. వాణి, సాయంత్రం అలా కారులో షికారు వెళ్దాం. ఊరది చూడలేదుగా నువ్వు, పొలాలు తోటలు అవి బాగుంటాయి, చూద్దాం. వచ్చిన దగ్గర నుంచి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లలేదు. 5 గంటలకు తయారవు మహా ఉదారంగా అన్నాడు రాజారావు నవ్వుతూ. అతనితో షికారంటే, కాబోయే భర్తతో ఏకాంతం అంటే ఏ ఆడపిల్ల అయినా ఎదురు చూసే మధురానుభూతి ఏమో గాని వాణి మాత్రం చేదు మాత్రం మింగమన్నట్టు ఇబ్బందిగా చూసింది. ఏమిటి అలా చూస్తున్నావు, నిన్నేం మింగనలే, షికారు తీసుకెళ్ళి డ్రైవర్ ఉంటాడులే కావలిస్తే, నీకు భయమైతే హాస్యవాడాడు. వెళ్ళు, తయారవు, శీతాకాలం త్వరగా చీకటి పడుతుంది అన్నాడు. ఇంకా తప్పించుకునే మార్గం లేక వాణి తన గదిలోకి వెళ్ళిపోయింది. తయారై వచ్చిన వాణి కట్టుకున్న ఆయిల్ చీర చూసి, ఇంతకంటే మంచి చీరలు లేవా, అప్పుడు డబ్బిచ్చాను, ఏమీ కొనుక్కోలేదా అన్నాడు నుదురు చిట్లించి. వాణి బిడియంగా లేదని తలాడించింది. షికారుకి పర్వాలేదు గాని రేపు మా ఫ్రెండ్స్ వస్తారు. ఎలా, సర్లే, రాత్రి డ్రైవర్ని సిటీకి పంపించి తెప్పిస్తాను అన్నాడు రాజారావు. రాజారావుతో కారులో కూర్చున్న దగ్గర నుంచి వాణికేదో ఊపిరి ఆడనట్లు గాబరాగా ఉంది. కారు ఊర్లో వెళుతుంటే రాజారావు ఏదో చెబుతున్నాడు. ఊరి పొలిమేరలు దాటాక ఇదివరకు ఇవన్నీ తమ పొలాలే అని చెప్పాడు. తరువాత తమ పొలాలు అమ్మి డబ్బంతా ఎలా కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడో, షేర్లు తీసుకున్నాడో చెప్పాడు. వాణి ఇదివరకు ఇవన్నీ విన్నందువల్ల అనాసక్తంగా వింటూ కూర్చుంది. అదే సమయంలో రాజారావు స్థానంలో కిషోర్ ఉండుంటే ఈ షికారు ఎంత సరదాగా ఉండేది అని ఆమె మనసు ఆలోచిస్తుంది. ఆమె ఆలోచన మధ్య కారు కిషోర్ వాళ్ళ ఊరు మధ్య నుంచి పోవడం గుర్తించలేదు. కిషోర్ వాళ్ళ ఇంటి ముందు నుంచి కారు వెళ్తుంటే చటుక్కురా, అరే కిషోర్ ఇల్లు, ఇక్కడికి వచ్చావు అంది ఆనందాశ్చర్యాలతో సంభ్రమంగా. అనేసాక గాని తన నోరు జారిన సంగతి గుర్తించలేదు. రాజారావు కళ్ళు చిలికించి అనుమానంగా చూస్తూ, నీకెలా తెలుసు అని అడిగాడు. వాణి జవాబు చెప్పలేక తడబడుతూ బెదురుగా చూస్తూ గుటకలు మింగింది. ఎలా తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్ళావా? రాజారావు గొంతు మారిపోయింది. వాణి ఇంక తప్పించుకునే మార్గం లేక, అసలేం చెప్పాలో ఆలోచించే వ్యవధి లేక మౌనంగా తలాడించింది. రాజారావు మొహం కఠినంగా మారింది. ఓహో, ఈ వారం రోజుల్లో చాలా గ్రంథమే జరిగిందే. నీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మన ఇంటికి రావడం, ఇంకేం జరిగింది? అసలు నీకు వాళ్ళకి ఎలా కలిసింది అంతలో? అంతవరకు తెచ్చిపెట్టుకున్న ప్రసన్నత మాయమయ్యి నిజవైఖరిలోకి దిగిపోయి కఠినంగా అడిగాడు. వాణి గొంతు పెగిల్చుకుని చెప్పగా, బస్సు పాడైతే అతను బండిలో వచ్చానని, వాళ్ళ తోటలు పొలాలు చూపిస్తారంటే సరదాగా వెళ్ళాను. వాళ్ళ చెల్లెలు రేణు, వాళ్ళంతా మంచివాళ్ళు. వాళ్ళేం గతి లేని వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు.
మరి మీకు వాళ్ళంటే ఎందుకు గిట్టదో గాని నాకు నచ్చారు. ఇందులో మీరంత కోపం తెచ్చుకోవడానికి ఏముంది? ముందు భయపడినా జవాబు ఇవ్వడం ఆరంభించాక ధైర్యం అనేసింది వాణి. రాజారావు ముఖం ఎర్రబడింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళని నేను అడగలేదు. వాళ్లతో సంపర్కం నాకు ఇష్టం లేదని చెబుతున్నాను. ఈ రాకపోకలు వీల్లేదు, గుర్తుంచుకో. నీకేం తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళో? వాళ్ళమ్మ ఇంట్లో నుంచి లేచిపోయిన బాపతు. కులం తక్కువ దాన్ని పెళ్ళాడాడు వాళ్ళ నాన్న. అందరూ తన్ని తగలేస్తే బంధువులందరికీ దూరంగా ఈ పల్లెటూరు వచ్చి మొహాలు దాచుకున్నారు. అయినా పొగర్లకేం లోటు లేదు. ఆ కిషోర్, వాడి చెల్లెలు ఈనాటికి 2 ఇంగ్లీష్ ముక్కలు చదువుకుని మా అంత వాళ్ళు లేరని విర్రవీగుతారు. చేసేది పొలం పని. పెద్ద ఆఫీసర్ని అనుకుంటాడు వాడు. ఇంటి గుమ్మం తొక్కకుండా కాళ్ళు విరగ్గొడతాను. ఏదో అమ్మవైపు బంధువని ఆవిడ బాధపడుతుందని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. ఆవేశంగా ఉక్రోశంగా కసిగా చెప్పసాగాడు రాజారావు. కిషోర్ వాళ్ల పట్ల ఇతనికింత కోపం ఎందుకో అర్థం కాలేదు వాణికి. అందరూ స్నేహితులు, సహృదయులను అనిపించారు తప్ప రాజారావు అన్నట్టు పొగరబోతులుగా కనపడలేదు అనుకుంది. ఆవిడ లేచిపోయింది అంటూ హేళన చేస్తున్నాడు గాని తన భార్య లేచిపోయిన సంగతి మర్చిపోయాడు కాబోలు. రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్ళి నచ్చిన వాడిని పెళ్లాడడం నేరం అయితే భర్తని వదిలి లేచిపోవడం చాలా చక్కగా ఉన్నట్టుంది. కోపంగా అనుకుంది వాణి. ఆ మాట అంటే అతనికి మొహం ఎలా మారుతుందో. నిబ్బరం తెచ్చుకుని ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్తారా అంది వాణి. రాజారావు అనుమానంగా చూస్తూ ఏమిటి అన్నాడు. వాణి తడబడుతూ ఏం లేదు, మీ భార్య పద్మావతి గారు నిజంగా చనిపోయారా? అతి ప్రయత్నం మీద అడిగింది వాణి. రాజారావు ముఖం మరు క్షణంలో రంగు మారిపోయింది. ఒక నిమిషం జవాబు ఇవ్వలేకపోయాడు. ఆ తరువాత మోహంలో కోపం బుస్సున పొంగింది. ఎవరు? ఆ కిషోరేనా చెప్పాడు నీకు? ఈ సంగతులన్నీ నీకెవరు చెప్పారు? ఇంకేం చెప్పాడు నా గురించి? ఏం నూరిపోశాడు? అందుకే ఆ వెధవని ఇంట్లో చేరనీయొద్దన్నాను. ఇదిగో వాణి, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకు. ఉండు, ఆ రాస్కెల్ పని చెప్తాను. ఈసారి కనిపించాడో చెప్పు చుక్కొడతా. ఇంతెత్తు ఎగిరాడు మొహం ఎర్రబరుచుకుని. వాణి భయపడింది. ఏమంటాడో అతన్ని, ఏమనుమానిస్తాడో ఏమిటో కిషోర్ని మనసులో బెదిరింది వాణి. వాణి భయం ఆ క్షణంలోనే నిజమైంది. మరి 2 నిమిషాల్లోనే కారుకి కిషోర్ బండి ఎదురైంది. పొలం నుంచి కాబోలు 2 ఎడ్ల బండి తోలుకుంటూ హుషారుగా వస్తున్నాడు కిషోర్. రాజారావు కారు దగ్గరికి రాగానే ముందు సీట్లో డ్రైవ్ చేస్తున్న రాజారావుని, అతని పక్కన వాణిని ఆశ్చర్యంగా చూశాడు. ఎద్దుల్ని ఆపుతూ కిషోర్ని రాజారావు చూశాడు. సడన్ గా బ్రేక్ వేసి కారాపాడు. వాణి పై ప్రాణాలు పైనే పోయినట్లు గాబరా పడుతూ రాజారావు వంక చూసింది. రాజారావు కారాపడం, కారు దిగి తన వైపు రావడం చూసి కిషోర్ ఆశ్చర్యంగా అనుమానంగా బండాపి బండి దిగాడు. రాజారావు 2 అడుగుల్లో కిషోర్ దగ్గరికి వెళ్లి కఠినంగా క్రూరంగా చూస్తూ ఏమిటి కూసావు నా గురించి వాణితో? ఉపోద్ఘాతం లేకుండా విరుచుకుపడిన రాజారావుని తెల్లబోయి చూశాడు కిషోర్. నా గురించి ఇష్టం వచ్చినట్లు చెప్పడానికి నీకెన్ని గుండెలు? పద్మావతి గురించి ఏం చెప్పావు? అసలు మా విషయాలు నీకెందుకు? నా ఇంటికి వచ్చి నా గురించే చెప్తావా? రాస్కెల్, నీకెంత పొగరు? నీ మీద పరువు నష్టం దావా వేస్తాను. ఎవరనుకున్నావో ఏమిటో, నీ అంతు తేలుస్తా. ఈసారి నా గుమ్మంలో అడుగుపెట్టు, కాలు విరగ్గొడతాను. ఊరి పొలమేరల్లో కనిపించుకో, పాతేస్తాను. ఈ రాజారావు తడాకా చూపిస్తా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. నీవెంత, నీ ఆస్తంతా నన్నే అనేటంతా మొనగాడివయ్యావా? చూస్తా, నీ అంతు తేలుస్తా. రాజారావు కిషోర్ షట్టు గుప్పిటితో పట్టి గుంజి, కిషోర్ ఏం జరుగుతున్నది అర్థం చేసుకునేలోగానే విసివిసా వచ్చి కారులో కూర్చుని కారు తలుపు దడాలున మూసి ఒక్క ఉదుటిన కారు ముందుకి ఉరికించాడు. కారు వెళుతుంటే నల్లబడిపోయిన కిషోర్ మొహం అవమానంతో ఆవేశంతో వాణి వంక చూసిన చూపు వాణి భరించలేకపోయింది. ఆ హఠాత్ సంఘటన నుంచి తేరుకోవడానికి ఆమెకి 2 నిమిషాలు పట్టింది. చచ్చా, కిషోర్ ఏమనుకున్నాడో తన గురించి? తను రాజారావుతో అతని గురించి ఉన్నది లేనిది చెప్పిందని ఎంత అపోహపడతాడో. ఇప్పుడేం చేయడం? ఈ రాజారావు చిచ్చి, ఇలాంటి మూర్ఖుడేమిటి? సందు దొరికితే ఆ కిషోర్ మీద విరుచుకు పడతాడేమిటి? మీకు కిషోర్ చెప్పాడని నేను అన్నానా? అతన్ని ఎందుకు అనవసరంగా అవమానించారు? తిరస్కారం, కోపం, అసహ్యం ముంచెత్తుగా తీవ్రంగా అడిగింది వాణి. అతనే పాపం ఎరుగడు. మధ్య అతన్ని ఎందుకు ఆడిపోసుకుంటారు? ఈ విషయమే కాదు, మీ ఇంటి విషయాలేవి అతను నాకు చెప్పలేదు. ఇంట్లో పనివాళ్ళు, మీ అమ్మగారు వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. కిషోర్ నోరు మూయించగలరు గాని లోకం నోరు మూయించగలరా? ఏ పాపం ఎరగని అతన్ని దుమ్మెత్తిపోయడం, అనవసరంగా కయ్యానికి కాలు దువ్వడం ఏం బాగాలేదు.
తన అసమ్మతిని అయిష్టాన్ని తీవ్రంగా వ్యక్తపరిచింది వాణి. రాజారావు తీక్షణంగా, నోర్మొయ్, చూస్తుంటే నీకు ఆ కిషోర్ మీద మహా మోజు పుట్టినట్లుందే. వాడి సంస్కారం మంచితనం అంతలో బోధపడిపోయిందా 4 రోజుల్లో? హేళనగా ఎకసెక్కంగా అన్నాడు. రాజారావుతో ఇంకా మాటలు పెంచాలంటే అసహ్యం అనిపించింది. కళ్ళు మూసుకుని సీటు వెనక్కి జారిగిలబడింది. కారు ఇంటికి చేరేసరికి ఎదురు చూడని మరో దుర్ఘటన ఎదురైంది వాణికి. కిషోర్ పంపగా ఉత్తరం పట్టుకుని వచ్చిన మనిషి వరండాలో రాఘవులతో మాట్లాడుతున్నాడు. రాజారావు వాణి కారు దిగి వచ్చి రాఘవుల చేతిలో కాగితం చూసి, ఏమిటిది అన్నాడు రాజారావు ప్రశ్నార్థకంగా చూసి. కిషోర్ బాబు అమ్మగారికి ఇమ్మని పంపారు ఈ ఉత్తరం అన్నాడు రాఘవులు బెదురుగా. రాజారావు చటుక్కన వాణి చేతిలోని కాగితం లాక్కున్నాడు. వాణి వంక అనుమానంగా చూస్తూ వాణి మొహం వెలవెలబోయింది. రాజారావు డ్రాయింగ్ రూంలోకి వచ్చి ఉత్తరం చదివాడు. వాణిగారికి, మీ తమ్ముడు సత్యం వచ్చాడు. మీరు కోరినట్లు 2000 ఇచ్చి పంపాను. నెమ్మదిగా వీలు వెంబడి అప్పు తీర్చవచ్చు. మీరు గాబరా పడకండి, అన్నీ సర్దుకుంటాయి. మీకు సహాయపడగలిగినందుకు సంతోషిస్తూ మీ కిషోర్. ఉత్తరం చదవగానే రాజారావు మొహం జేవురించింది. మెట్లెక్కి పైకి వెళ్ళబోతున్న వాణిని ఆగు అని గద్దించి ఆమె మీదకి ఆ కాగితం విసిరి, ఏమిటిది? నీకెంత ధైర్యం? నా వెనకాతల ఇంత నాటకం ఆడతావా? నాకంటే నీకు ఆ కిషోర్ ఎక్కువయ్యాడా? వాడితో ఉత్తరాలు మీ కిషోరట. ఏమిటి ప్రేమలేఖలు? రాజారావు రెంకెలు వాణి చెవిలో సగమే దూరాయి. కిషోర్ ఏం రాశాడో చదువుకుంది. ఆరాటంగా అందులో అభ్యంతరకరమైనది ఏం లేదని తెలుసుకున్నాక రాజారావు వంక నిబ్బరంగా చూసింది. ఆగండి, ఇది ప్రేమలేఖ కాదన్న సంగతి మీకు తెలుసు. డబ్బు అవసరం నాది. అది మీరు ఇవ్వలేనప్పుడు మరొక ద్వారా సహాయం పొందడంలో ఏం తప్పుంది? ఇందులో మిమ్మల్ని అవమానించిందేముంది? వాణి కూడా తీక్షణంగానే అడిగింది. అప్పటికే పనివాళ్లంతా గుమ్మాల చాటుని నిలబడి వినోదం తిలికిస్తున్నారు. నోరుమొయ్, ఇంకా తప్పే ఉందని అడుగుతున్నావు. నేనుండగా ఆ ముష్టి వెధవని డబ్బు అడిగితే ఇంకా వెధవకి పట్టా పగ్గాలుంటాయా? నాకంటే నీకు వాడు ఎక్కువయ్యాడా? ఇది అవమానించడం కాదా? కోపంగా హుంకరించాడు. వాణికి ఇంకేం మాట్లాడాలనిపించలేదు. మాట్లాడిన కొద్దీ అతను రెచ్చిపోయి కిషోర్ని తిట్టడం మినహా ఏం ప్రయోజనం లేదు. అందుకే మౌనంగా ఓసారి రాజారావుని చూసి మేడెక్కేసింది. తరువాత అనసూయమ్మ వాణిని పిలిచి సంగతి అడిగి తెలుసుకుంది. ఎటూ చెప్పలేక ఆవిడ బాధగా నిట్టొచ్చింది. రేపొక్కరోజు ఇక్కడ గడిపి ఇంటికెళ్ళగానే తల్లికి చెప్పేయాలి. మావయ్యతో ఈ సంబంధం వద్దని కౌరంపాలి. ఇటువంటి ఆలోచనలతో అశాంతిగా పరుపు మీద రాత్రంతా దొర్లింది వాణి. అన్నిటికంటే తన గురించి కిషోర్ ఎలాంటి అపోహ పడుతున్నాడో అన్నదే ఆమెని ఎక్కువ బాధించింది. తీరం చేరిన నావ 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.